నగర ప్రజల సమస్యల పరిష్కారానికి కరీంనగర్ బల్దియా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా నగరానికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. కొన్నాళ్లుగా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అత్యధికంగా నగరపాలక సంస్థ అర్జీలే ఉంటున్నాయి. ఇందులో నిధులతో కూడుకున్నవి ఉండడంతో పాటు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వాటిపై ఉంటున్నాయి. ఇప్పటి వరకు అన్ని శాఖలను ఒక్కచోటకు పిలిపించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక మీదట నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలపై బల్దియా కార్యాలయంలోనే అర్జీలు స్వీకరించాలని నిర్ణయించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు నగరపాలక సమావేశ మందిరంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ కింద ఈ 99 రోజుల ఈ కార్యక్రమం ఏముందో ఈ భాగంగా ఈరోజు ప్రజావాణి ఇక్కడ మండే నాడు మనము మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు అంటే కొత్తగా ఇక్కడ అంటే ప్రజలు ఇక్కడే వచ్చి మున్సిపల్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇక్కడ పరిష్కారం చేయడానికి తొందరగా టైం బౌండ్లో అంటే మనం విదిన్ 7 డేస్లో వాళ్ళ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనము అధికారులు ఇక్కడే అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది ఇష్యూస్ పైన. మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కేవలం వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి సోమవారం జరగబోయే బల్దియా ప్రజావాణిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందుబాటులోకి తీసుకొచ్చిన మున్సిపల్ శాఖకు కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం పెట్టిన వారికి ఏంటంటే ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే కలెక్టర్ ఆఫీసులో ఉండే ప్రజావాణి కార్యక్రమం మున్సిపల్ ఆఫీసులో అందుబాటులోకి తెచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది. మున్సిపల్ సమస్యలు ఏవైనా కూడా నేరుగా వచ్చి ప్రజలు సమస్కరించుకునే హక్కు ఉంటుంది. కనుక ఇంతకుముందు కలెక్టరేట్లో ఉండి కనుక అన్ని విభాగాల వారికి వచ్చే వరకు మా సమస్యలు ఎక్కడో పక్కదారి పెట్టేది. నేను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడు 2 సమస్యల మీద ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా. ఒకటి మా దగ్గర రేకుల షెడ్ ఉంది, వాటితో ట్రాక్టర్లు అవి మొత్తం కరీంనగర్కి సంబంధించిన వెహికల్స్ అన్ని నిన్నే పార్కింగ్ అవుతున్నాయి. అవి పందులు, కుక్కలు అన్ని చనిపోయిన వాటిని కూడా తీసుకుపోయి బయటేస్తుండ్రు. ఆ దుర్వాసన వస్తుంది కనుక కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాం. కమిషనర్ గారు వెంటనే స్పందించి వాటిని అక్కడి నుంచి తరలించే కార్యక్రమం చేస్తాం. కానప్పుడు వాటిని క్లీనింగ్ చేసుకుంటూ వెహికల్స్ను అందులో ఏర్పాటు చేస్తామని చెప్పిండు.